కొండల మధ్యలో మంచు కురుస్తూ, చల్లని గాలి మీ ముఖంపై తాకుతూ, విశాలమైన వనములు ఆకాశంపై చూపుతూ ఒక అందమైన ల్యాండ్స్కేప్తో మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ వాండర్ శ్రీనివాస్. లంబసింగి చింతపల్లి మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది. ఇది విశాఖపట్నం నుంచి 100 కిలోమీటర్ల దూరంలో, నర్సీపట్నం నుంచి 32 కిలోమీటర్ల దగ్గరలో ఉంది. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 3600 అడుగుల ఎత్తులో ఉంది. లంబసింగి వింటర్లో 0 డిగ్రీస్ వరకు, మిగిలిన సీజన్లో సుమారు 10 డిగ్రీల టెంపరేచర్ వరకు వెళ్తుంది. అందుకే ఈ ఊరిని ఆంధ్ర కాశ్మీర్ అని కూడా పిలుస్తారు. లంబసింగి చేరుకున్నాము. ఇక్కడ రెయిన్బో రిసార్ట్స్లో రూమ్ తీసుకున్నాము. ఇక్కడ యాంబియన్స్, ఫ్రెండ్లీ బిహేవియర్ నాకు చాలా బాగా నచ్చింది. అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఫైర్ క్యాంప్ అండ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉన్నాయి. మంచులో ఫైర్ క్యాంప్ వేసుకొని మ్యూజిక్ ఆన్ చేసి నైట్ ఎంజాయ్ చేశాం. లంబసింగి వ్యూ పాయింట్ ఇక్కడ మేజర్ హైలైట్. ఆ వ్యూ కోసం మార్నింగ్ 4:30కి రిసార్ట్ నుంచి స్టార్ట్ అవ్వాము. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ వెళ్ళడానికి మనకు జీప్స్ అవైలబిలిటీలో ఉంటాయి. పర్ హెడ్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. క్రింద నుంచి వ్యూ పాయింట్కి 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మనం ట్రెక్ కూడా చేసుకుంటూ వెళ్ళవచ్చు. దారిలో చాలామంది ట్రెక్ చేస్తూ వ్యూ పాయింట్కి రీచ్ అవుతున్నారు. మీ కంఫర్ట్ని బట్టి మీరు ఎలా వెళ్ళాలనేది మీ చాయిస్. ఇక్కడ ఇది ఒక చిన్న పల్లెటూరు, అద్భుతమైన ల్యాండ్స్కేప్లా ఉంటుంది. లంబసింగి వ్యూ పాయింట్, దీన్ని చెరువుల వనం అని కూడా అంటారు. అలాగే ఇక్కడ లోకల్ మార్కెట్ కూడా ఉంటుంది. లంబసింగిలో మనం ఖచ్చితంగా చూడవలసిన ప్లేస్ తాజంగి రిజర్వాయర్. మనం ఇప్పుడు అక్కడికే వెళుతున్నాం. ఇక్కడ గుసగుసలాడే గాలులు, ఆకాశాన్ని ప్రతిబింబించే చెరువు, ప్రశాంతమైన వాతావరణం మనకి పరిచయం అవుతుంది. అలాగే ఇక్కడ టూరిస్ట్కి బోటింగ్ అండ్ జిప్ లైన్ వంటి యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. బోటింగ్కి పర్ హెడ్ 100 రూపీస్ అండ్ జిప్ లైన్కి 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ ఈ 2 యాక్టివిటీస్ తప్పకుండా చూడవలసిందే. పచ్చని పొలాలు, ప్రకృతిలోని తీపి రహస్యాలు ఈ స్ట్రాబెర్రీ ఫామ్ పరిచయం చేస్తుంది. ఇక్కడ పండిన స్ట్రాబెర్రీస్ ఆహ్లాదకరమైన వాసనతో నిండి ఉంటుంది. ఇక్కడ స్ట్రాబెర్రీస్ని పండించడంలో శ్రద్ధ మరియు అంకిత భావాన్ని రుచి చూడవచ్చు.
ఇక్కడ పండించిన స్ట్రాబెర్రీస్ ప్యాకింగ్ చేసి ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు. ఇక్కడ గుసగుసలాడే గాలులకు, ప్రశాంతతను కలిగించే కొండలకు మనం వీడ్కోలు చెప్పే సమయం వచ్చింది. ఈ జ్ఞాపకాలను వీడియోగా మలిచి మీ ముందుకు తీసుకొని వచ్చాను. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.